హలో 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 వినిపిస్తుందండి? అది కాల్ వచ్చింది సార్, ఇదేమో హోల్డ్ లో వచ్చేసిందండి, అందుకని కట్ చేసి మళ్ళీ చేశాను. ఓకే ఓకే చూడండి, అది మీకు పంపించాను వర్బ్స్ లిస్ట్, అది చూస్తూ చెప్పండి నాకు. ఇది సెంటెన్సెస్ నాకు స్క్రీన్ రాలేదు సార్, బ్లాక్ గా ఏంటండి? స్క్రీన్ ఇంకా కనిపించట్లేదు సార్, నాకు బ్లాక్ గానే ఉంది, మొత్తం బ్లాక్ స్క్రీన్ ఉంది. బ్లాక్ గా ఉన్నా మీకు చార్ట్ లో ఉంటుంది చూడండి, ఇమేజ్ పంపించాను, అది ఓపెన్ చేయండి చార్ట్ లో. లేకపోతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చిందండి. ఐ హావ్ బీన్ ఇంగ్లీష్ అది వచ్చిందండి, ఇప్పుడు చెప్పింది వచ్చింది. ఓకే ఓకే ఇదిగోండి, పక్కన కూడా పెట్టాను చూడండి, రెగ్యులర్ వర్బ్స్ లిస్ట్ కనిపిస్తుందండి. సెలెక్టెడ్ లేదు కనిపించట్లేదండి, ఒకసారి కనిపించట్లేదు, ఇదే ఉండిపోయిందండి, ఇందాక చెప్పింది స్క్రీన్ పైన ఉండిపోయింది. ఓకే ఓకే ఇదిగోండి, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, వచ్చింది సార్. రెండు కనిపిస్తున్నాయా? రెండు కనిపిస్తున్నాయా? ఇప్పుడు చెప్పండి. ఓకే, ఏ వర్బ్ తీసుకుంటున్నారు అందులో? టేక్ ఏ వర్బ్ అండ్ టెల్ మీ ఎగ్జాంపుల్. సెలెక్ట్ తీసుకున్నారా? చెప్పండి. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కదా, కనిపించట్లేదు, ఫస్ట్ దొరికితే కనిపిస్తుంది, ఇదేం జూమ్ చేయడానికి లేదు. ఏం లేదు, సెలెక్టింగ్ అనండి సరిపోద్ది. సెలెక్ట్ అనేది సెలెక్టింగ్ కదా, ఎగ్జాంపుల్ చెప్పాలి మీరు అంతే. చెప్పండి. సెలెక్టింగ్ I have been selecting ఫ్రాక్ అని వచ్చే సార్. ఏంటండి? I have been selecting ఫ్రాక్ అని వచ్చే సార్. ఫ్రాక్ అండి. ఫ్రాక్, ఓకే, ఫ్రాక్, దిస్ ఫ్రాక్. ఇది మళ్ళీ వెళ్ళిపోయిందండి, మీరు రాసేది అనిపించట్లేదు. ఇదిగోండి, ఇదే కదా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూస్ చేసుకోండి. ఇంకోటి చూస్ చేసుకోండి, ఇంకో వర్బ్ తీసుకోండి. సమ్ ఉన్నట్టుంది సార్. సమ్మ కాదండి, అది స్మోక్. అది స్టడీ తీసుకుంటారా? చెప్పండి. Have been studying in 10th class. I have been studying 10th class. 10th క్లాస్ చదువుతున్నారా మీరు? దాని అర్థం ఏంటి? మీరు చెప్దాం అనుకునే ఉద్దేశం ఏంటి? చదివాను అని చెప్దాం అనుకున్నాను సార్. చదివాను అనేది కుదరదండి, చదువుతూ ఉన్నాను అనే చెప్పాలి. ఓకే సార్. సపోజ్ మీరు బుక్ చదువుతున్నారు, మీరు ఏదో బుక్ చదువుతున్నారు, 2 రోజుల నుంచి చదువుతున్నారు, అది చెప్పండి. రీడింగ్. I have been studying book. Reading book. Reading this book. ఈ పుస్తకాన్ని నేను ఎన్ని రోజులు చదువుతున్నారు? I have been reading this book. ఎన్ని రోజుల నుంచి? 5 days.
అప్పుడు ఏమని చెప్తారు? ఫర్ I 5 డేసా, have 6 డేసా? reading this book సిన్స్ since తీసుకుంటారా, ఫర్ అండి. తీసుకుంటారా? since అండి. సిన్స్ తీసుకుంటారా? ఆలోచించండి. 5 days. డేస్ అయితే since డేస్ అయితే ఫర్ అండి. అదే సిన్స్ అయితే ఇయర్స్ క్రితం వెళ్తే ఏమొస్తుంది? సండే వచ్చింది. I have been reading this. I have చెప్పమా సార్ ఇంకోటి. స్టార్ట్ తీసుకుంటారా? స్టాక్. చెప్పండి. I have been I have been talking. I have been ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు అనుకున్నాం. ఓకే సార్. టాకింగ్ అబౌట్ దేని గురించి? న్యూస్ గురించి, కరోనా న్యూస్. I have been talking about corona news. I have been talking this corona news. సిన్స్ తో చెప్దాం అనుకుంటున్నారా, ఫర్ తో చెప్దాం అనుకుంటున్నారా? చెప్పండి. ఎస్టర్డేనా? సిన్స్ ఎస్టర్డే, నిన్నటి నుంచి. Since yesterday. ఓకే. Yes. ఇప్పుడు ఇదే సెంటెన్సెస్ ని నెగిటివ్ రాయండి. ఓకేనా? అన్నీ ఏంటి ఏ సెంటెన్సెస్ ఇవి? పాజిటివ్ సెంటెన్సెస్ అండి. ఇప్పుడు నెగిటివ్ రాయండి. I haven't been selecting this rock. Next. I haven't been reading this book for 5 days. Reading this book for 5 days. Next. ఏందండి ఇక్కడ? I have been talking. I haven't been talking for talking this corona news. Corona news. Since yesterday. ఓకే. ఇప్పుడు ఇంటరాగేటివ్ రాద్దాం. చెప్పండి. Have I been selecting this frock? Have I been reading this book for 5 days? Have I been talking have I been corona news? Have I been? నేను తప్పు రాసాను. I have been అన్నారు. చెప్పండి. Have I been? Have I been
talking Hmm. talking this corona news Hmm. since yesterday. ఓకే. నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఇక్కడ హౌ లాంగ్ తో చెప్పండి. 3 సెంటెన్సెస్ ని హౌ లాంగ్ తో చెప్పండి. How long? Hmm. How long? Hmm. Aksaram. How long then long to వేరే సెంటెన్సెస్ సార్. ఆ రాసిన సెంటెన్సెస్ ని చెప్పండి. 3 సెంటెన్సెస్ హౌ లాంగ్ తో రాయొచ్చు. How long been selecting this frog? సేమ్ సెంటెన్స్ అండి, మార్పు ఏముండదు చూడండి. How long I have been selecting this frog? Have I been? I have been కాదు. How long have I been selecting? How long I have been selecting this frog? I have been కాదు, have I been? Have I been? Okay sir. నెక్స్ట్, ఎప్పటి నుంచి బుక్ చదువుతున్నారు? How long I have been reading this book for 5 days? I have been కాదు, have I been? 5 days ఎందుకు చెప్తున్నారు? ఎప్పటి నుంచి చదువుతున్నారు అని అడుగుతున్నారు మీరు. ఎప్పటి నుంచి చదువుతున్నారు? 5 రోజులా? 5 రోజులు. ఎప్పటి నుంచి చదువుతున్నారు? 5 రోజులు అని వచ్చింది అన్నట్టు మీరు చెప్పేది. ఎప్పటి నుంచి చదువుతున్నారు అని అడగాలి. Okay sir. How long have I been? Have I been reading this book? Have I been? హలో, నెక్స్ట్ చెప్పండి. How long? How long? How long have I talking? Have I been కదా? Have I been? Have I been talking? Talking తర్వాత About కరోనా న్యూస్. అంతే, అక్కడతో ఆపేయాలి. అప్పుడు మీరు ఎప్పటి నుంచి కరోనా న్యూస్ గురించి మాట్లాడుతున్నాను నిన్నటి నుంచి అని ఆన్సర్ వచ్చింది అనమాట. అంటే మీరు ఆన్సర్ ని కలిపేయకూడదు. ఓకేనండి? ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. దీన్ని మీరు చక్కగా తెలుసుకుంటే మొత్తం ప్రెసెంట్ టెన్స్ మనకి అయినట్టు అయిపోద్ది. ప్రెసెంట్ టెన్స్ కంప్లీట్ చేసినట్టు అన్నమాట. మీకు ప్రెసెంట్ టెన్స్ ఒక నిమిషం మీకు చేసి మీకు ఈరోజు టెస్ట్ పెడతాను. మీకు మీరు క్విజ్ పెడతాను. ఎన్ని పాయింట్స్ వచ్చినాయి చెప్పండి. ఎందుకు చుట్టుపక్కల తిరుగుతా ఉంటావు? బయట వెళ్ళి ఆడుకోవచ్చు కదా.
ఇది పంపిస్తానండి మీకు. ఇప్పుడు మీకు ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్ ఎలా ప్లే చేయాలో చెప్తాను మీకు, ఆగండి. ఇదిగోండి, ఈ లింక్ క్లిక్ చేశారనుకోండి, మీకు అక్కడ లింక్ వచ్చింది కదా, ఆ లింక్ క్లిక్ చేస్తే వచ్చింది కదా, ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఆ లింక్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయినప్పుడు ఇదిగోండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ క్విజ్ 15 మార్క్స్. ఎన్ని మార్క్స్ అండి? 15 మార్క్స్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ వి డాష్ ఫ్రమ్ ఇండియా అని ఉంది. సపోజ్ నేను ఏదో ఒక ఆన్సర్ చేసేస్తున్నాను ఇక్కడ. ఏదో పెట్టేస్తున్నాను ఊరికే. ఇలా పెట్టేసిన తర్వాత కింద ఇదిగోండి ఏమొచ్చింది చూడండి, సబ్మిట్ అండి. ఇదిగోండి సబ్మిట్ కొట్టాను. ఓకే సార్. సబ్మిట్ కొడితే ఏమొచ్చింది చూడండి ఇక్కడ, వ్యూ స్కోర్. ఇదిగోండి వ్యూ స్కోర్ కొట్టాను. ఇదిగోండి ఎన్ని వచ్చినాయి అండి? 15కి 1 వచ్చింది. అంతేనా? నాకు మీరు ఈ క్విజ్ ప్లే చేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ పెట్టాలి. ఇది అర్థమైందండి? ఎన్ని మార్క్స్ చెప్పాలన్నమాట. అది మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో తెలిసిపోద్ది. చూసి రాయటాలు కుదరవు అన్నమాట ఇక్కడ. ఓకేనా? సరే సార్. మీకు అది లింక్ కనిపించింది. మీరు ఏ టైంలో ప్రెస్ చేయండి. లింక్ మీరు ఎప్పుడైనా అప్లై చేయొచ్చు. అది ఓకే సార్. మీకు ఇందులో నుంచి మిమ్మల్ని తీసేసే వరకు, ఈ గ్రూప్ లో నుంచి మిమ్మల్ని తీసేసే వరకు ఆ లింక్ మీకు కనిపించింది. ఓకే సార్. ఓకే, అది ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ ఇదిగోండి. ఇందాక రికార్డ్ అయిపోయింది, మధ్యలో కట్ అయిపోయింది కదా. అవునండి. కాసేపు రికార్డ్ అయింది. ఇది ఎంతసేపు రికార్డ్ అయిందో మరి అది. ఇది రెండో రికార్డ్ అనమాట. మొత్తం మీరు కావాలనుకుంటే ఇదిగోండి, ఇది ఎలాగా ఇక్కడ చూడండి. నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ 3 చుక్కలు కనిపిస్తున్నాయా? ఇదిగోండి ఈ 3 చుక్కల దగ్గర క్లిక్ చేస్తే సేవ్ టు డౌన్లోడ్స్, సేవ్ యాజ్ అని ఉంది కదా. ఇదిగోండి సేవ్ టు డౌన్లోడ్స్ కొట్టినా డౌన్లోడ్ అయిపోద్ది. సేవ్ యాజ్ అంటే మీరు ఏదైనా ఫోల్డర్ పెట్టుకొని అందులో సేవ్ చేసుకోవచ్చు, సేవ్ యాజ్ కొడితే. లేదు అంటే దీన్నే ప్లే చేశారనుకో, ఇది ప్లే అవుతుంది అనమాట. ఈ వీడియోనే ప్లే చేస్తే ఈ వీడియో ప్లే అవుతుంది. మీకు ఎలా కావాలంటే అలా అవైలబిలిటీలో ఉంటుంది. ఇప్పుడు మీకు నేనేం పంపించాను? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ పంపించాను, అంతే కదండి? మొత్తం మీకు ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కూడా అయిపోయింది కదా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా అయిపోయింది కదా. ఒక్క నిమిషం అండి. ఇదిగోండి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా క్విజ్ పంపించేస్తున్నాను.
ప్రెసెంట్ సరే అన్ని కంటిన్యూస్ ఒకేసారి అన్ని ఒకసారి అంటారా? ఎంతసేపు పడుతుంది అనుకుంటున్నారు అది? 10 నిమిషాలే పడతాయండి. 15 ఓకే సార్, ఓకే సార్ 15 పంపించేయండి. అంటే 15 నిమిషాలు పడుతుంది అనుకోండి. మీరు ఓకే సార్, ఎప్పుడు ఎప్పుడు ప్లే చేసినా ఓకే. అంటే నేను పంపించేస్తున్నాను, ఓకే మీరు దాన్ని బట్టి ఎప్పుడు క్విజ్ స్టార్ట్ చేస్తారో అప్పుడు స్టార్ట్ చేసుకోండి. ఓకే సార్. ఓకేనా? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. కంటిన్యూస్ వరకు పంపించాను నేను. ఓకే మొత్తం సార్, 3 ఓకేనా? 3 క్విజ్లు ఓకే అండి. సార్, ఓకే సార్. దీన్ని బట్టి మీకు ఎంత అర్థమైంది, ఎంత అర్థం కావాలనేది అర్థమవుతుంది అనమాట. ఓకే ఓకే సార్, ఓకే ఇలా సార్. ఇంకా ఇంకొక 4-5 రోజులు గడిచింది అనుకోండి, ఇంకా మీకు రోజు ఒక టెస్ట్ కింద పెడతాను అనమాట. టెస్ట్లు ఉంటాయి. ఓకే, సరే ఈ సార్, విధంగా ఉంటది, రిటర్న్ పరంగా కూడా ఉంటది. మీరు ఆన్సర్ చేయవలసి ఉంటది లైవ్లీగా. ఓకే సార్, ఓకే సార్. ఓకేనా? అందుచేత మీరు జాగ్రత్తగా చేయాలంటున్నాను నేను, అందుకే. సరే సార్. ఓకేనా? అంటే అక్కడ మీరు అడిగినట్టు నేను చెప్పినటువంటి సెంటెన్స్లు ఉండవు కదా ఇక్కడ టెస్ట్ లో. మీరు సొంతంగానే చెప్పాల్సి ఉంటుంది. అందుచేత మీరు అక్కడ ప్రిపేర్ అయితేనే ఇక్కడ మీకు చేయగలుగుతారు, లేదంటే చేయలేరు. అందుచేత ప్రిపేర్ అవ్వమంటున్నారు అన్నమాట. అది ఓకే సార్, ఓకే సార్. మీకు నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. మీరు ఈ వెబ్సైట్కి వెళ్తే అన్ని క్విజ్లే ఉంటాయి. ఈ వెబ్సైట్ ఓన్లీ క్విజెస్ కోసం పెట్టా నేను. దాదాపు 100 క్విజ్లు ఉంటాయి. 100 క్విజ్లు ఉంటాయి. అది అక్కడ నేర్చుకోవటం, మీరు ఇక్కడ ప్లే చేయటం అన్నమాట. అది ఓకే సార్. ఓకేనా? అది ఓకే. ఏమైనా డౌట్ ఉన్నాయండి మీకు? ఇప్పటి వరకు చెప్పినటువంటి దాంట్లో డౌట్లు ఏమైనా వచ్చినాయా? చెప్పండి. ఏం లేవంటారా? బాగానే అర్థమైంది సార్. ఈరోజు ఇప్పుడు రావండి, తర్వాత వస్తాయి. తర్వాత నేను మళ్ళీ చూసుకుంటున్నప్పుడు వస్తాయి సార్. డౌట్లు రాకుండా ఎలా ఉంటాయండి? డౌట్లు వస్తాయి కదా. అదే అంటున్నాను సార్, తర్వాత చూసుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుంటాను కదా, ప్రాక్టీస్ అయినప్పుడు కొన్ని డౌట్లు వస్తాయి సార్ అంటున్నారు. మరి నిన్నటికే మొన్నటికే అంతకు ముందుకి మొత్తం 4 క్లాసులు చెప్పుకున్నాం, అందులో ఏది రాలేదంటారా? వచ్చింది సార్, డౌట్ వచ్చింది. రాసుకోవాలి మీరు. ఇప్పుడు ఏ డౌట్ గా ఏ రోజుగా ఆ డౌట్ అక్కడే రాసేసుకుంటే నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవ్వే ముందే అడిగారు అనుకోండి, ఆ డౌట్ ఎక్స్ప్లెయిన్ చేసేసి క్లాస్ స్టార్ట్ చేస్తాను అనమాట. రేపు చెప్తాను సార్ ఏం డౌట్ వచ్చిందో. అది జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నేను ఎక్కువ చెప్పేసినా మళ్ళీ మీరు ఈరోజు ఆన్లైన్ క్లాస్, ఈరోజు ఆకాంక్షకు కూడా ఇవ్వలేదండి ఆన్లైన్ క్లాస్. ఒక క్లాస్ అటెండ్ అయిందండి, అంటే ఒకటే ఫోన్ వల్ల తను 9 to 12 కదా సార్. అవునవును, ఓకే ఫోన్ కదండి. ఇదేమో ఈవినింగ్ నోట్స్ చేసేసుకుంటున్నాను. ఓకే ఓకే. అంటే మీరు మార్నింగ్ 12 దాకా ఆకాంక్షకి ఇవ్వచ్చు కదా. తర్వాత మీరు ఇప్పుడు అయిన తర్వాత ఎప్పుడన్నా ఇస్తున్నానండి, అలాగే ఇస్తున్నాను. నిన్న ఈవినింగ్ రాయలేదండి, అందుకని నోట్స్ రాసుకోవడానికి ఈ రోజు మార్నింగ్ తీసుకున్నాను. సరే 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 అండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే అండి.